రైల్వే ఎంప్లాయీస్ జాక్ తలపెట్టిన డైరీ ఆవిష్కరణ సభకు అధ్యక్షత వహిస్తున్న ముత్తన్న నరసింహారెడ్డి గారు రాగానే కామరెడ్డి నరసింహారెడ్డి గారు అన్నారు. కామరెడ్డి నరసింహకు, కోదండ రామ్ సార్కు, గోవర్ధన్ గారికి, తిప్పతి యాదన్నకు, కృష్ణమాచారి గారికి, లాలన్నకు, గణపతి రెడ్డి గారికి, మరియు ముస్లిం మైనారిటీ నాయకుడు, తెలంగాణ రైల్వే జాక్ కాజీపేట ఫౌండర్ అయిన జానిమే గారు, రామనాథన్ గారు, శ్రీనివాస్ గారు, అన్వర్ పటేల్ గారు, ప్రకాష్ గారు, మరియు సంఘం యొక్క నాయకులు, కార్యకర్తలు, మిగతా సంఘాల నాయకులు, ఆహ్వానితులు, మీడియా మిత్రుల తెలంగాణ ఉద్యమ వందనాలతో ఇప్పటి వరకు అంటే మన హోంశాఖ మంత్రులు రాకముందు చాలా వరకు మన డిమాండ్స్, రైల్వే సంఘం పెట్టిన డిమాండ్స్ కూడా చాలా వరకు ప్రస్తావనకు వచ్చినాయి. ముఖ్యంగా నరసింహులు గారు సంఘం నాయకులు ఈ సంఘం ఎటువంటి పరిస్థితుల్లో ఈ సంఘం నిలదొక్కోగలిగిందనే విషయం కూడా తన స్పీచ్లో చెప్పినారు. అప్పుడు పేరు తెలంగాణ గురించి ఒక మీటింగ్ పెట్టుకున్నారంటే భయపడే రోజులలో ఈ సంఘం ప్రారంభమై ధైర్యం చేసి తెలంగాణలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కింద ఉన్నాయి, కానీ తెలంగాణలో సంఘాలు ధైర్యం చేసి పెట్టడం అనేది పెద్ద సమస్య కాదు. కానీ అటువంటి రోజులలో ఆంధ్రుల యొక్క, పెట్టుబడిదారుల యొక్క, ఆంధ్ర రాజకీయ నాయకుల యొక్క ఆధిపత్యం ఉన్న రైల్వే డిపార్ట్మెంట్ ఈ తెలంగాణలో ఉండి హైదరాబాద్ హెడ్ క్వార్టర్ ఉన్న స్థలంలో కూడా రైల్వేలో పనిచేసే ఉద్యోగి తెలంగాణ అనే ధైర్యం చేయని రోజుల్లో ఈ యొక్క సంఘము నాయకులు స్థాపించుకొని ఇటువంటి తెలంగాణ రాష్ట్ర సాధనకు మీరు నిలబడి మీటింగ్ పెట్టిన దానికి ముఖ్యంగా నేను మొదటి నుంచి కూడా ఈ రైల్వే సంఘాల నాయకుల కార్యక్రమాలతో చేదోడు వాదోడుగా ఉండడం, ముఖ్యంగా కోదండ రామ్ గారు ఈ సంఘాలను చాలా వరకు వారికి మద్దతు ఇచ్చి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన క్రమం మనం గుర్తించినాం. ఆ క్రమంలో ముఖ్యంగా రైల్వే అనేది ఇంతవరకు కూడా మన అన్వర్ పటేల్ గారే కానీ ఇంకా శ్రీనివాస్ గారే కానీ మిగతా చెప్పినారు. భారతదేశం మొత్తము రైల్వేస్ బ్రిటిషర్స్ నిర్మాణం చేస్తుంటే నరసింహ మన నైజాం మాత్రం ఇక్కడ అడిగింది వాళ్ళు, మేము నిర్మాణం హైదరాబాద్ దక్కన్లో చేస్తామంటే నేను మాత్రం ఇంకోళ్ళకి ఇస్తే వల్ల వారి చేతికి వెళ్ళిపోద్దని అన్వర్ పటేల్ గారు 1200 కిలోమీటర్లు అన్నారు, కానీ 2300 కిలోమీటర్లు మాత్రం అందులో కూడా కొంత పోయింది. కానీ 2300 కిలోమీటర్లు మన నైజాం నవాబు సొంత ట్రాక్ నిర్మాణం చేసి మనము ఇతర ప్రాంతాలకు కనెక్షన్ ఇచ్చినాం. అంటే మొత్తం భారతదేశంలోనే సొంత రైల్వే నిర్మాణం చేసుకున్న హైదరాబాద్ స్టేట్లో కూడా పనిచేస్తున్న మన ఈ మట్టి బిడ్డలకు తెలంగాణ మాట్లాడే ధైర్యం లేకుండా ఆంధ్రాధిపత్యం అంత పెద్ద ఎత్తున ఉన్నదనేది మనం రియల్ ఇది గుర్తించాలి. అది భారతదేశంలో మనం అందరికి తీసుకెళ్ళాలి. సొంతగా నిర్మాణం చేసుకున్న ప్రాంతంలో కూడా ఇయ్యడం వల్ల నూతన డిమాండ్లలో ఈ సంఘం డిమాండ్లలో గ్రూప్ డి మరియు అప్రెంటిస్ దీనికి 80% స్థానికులకు ఇవ్వాలని డిమాండ్ పెట్టుకునే పరిస్థితి ఇంకా ఉన్నది. కాబట్టి దీన్ని ఇకపోతే ఆంధ్ర పెత్తనం ఇప్పటికి కొనసాగుతున్నది. కాబట్టి మరి ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాలు చేసే వాళ్ళకి, రేపు అవకాశాలు దొరికే వాళ్ళకి ఉద్యమ సంఘాలన్నీ ఎప్పుడు వాళ్ళతో నిలబడతాయి. ఇప్పటివరకు మాట్లాడుకున్నాం 4 డైరీలు తేవడం అంటే 4 సంవత్సరాలు. అంటే ఉద్యమంలో రైల్వేకి సంబంధించిన ఉద్యోగులు, కార్మికులు దశాబ్దాల నుంచి ఉన్నారు తెలంగాణ రాష్ట్ర సాధనలో. కానీ 4 సంవత్సరాలు కీలక పాత్ర, ఒక ఐక్య సంఘటనగా ఏర్పడి కీలక పాత్ర పోషించింది రైల్వే ఉద్యోగులు, కార్మికులు. ఆ క్రమంలో మరి వారి డిమాండ్స్ ఏవైతున్నాయో వాటిని పూర్తిగా మనం ఈ ఆంధ్ర పెట్టుబడిదారుల యొక్క వీటి నుంచి క్లచెస్ నుంచి మనం బయటపడాలంటే మొత్తం యావత్ తెలంగాణలో ఉన్న ఉద్యమ సంఘాలు, రాజకీయ పార్టీలు, ముఖ్యంగా తెలంగాణలో ఉన్న ప్రభుత్వం పూర్తిగా ఈ రైల్వే సంబంధించిన సమస్యలను, వారి డిమాండ్స్ని
వాటి పట్ల నిలబడి మొత్తం ఇంతకుముందు మనం ఎన్నో రిప్రజెంటేషన్లు ఎంపీలకు ఇచ్చినారు, ముఖ్యమంత్రికి ఇచ్చినారు, ఎమ్మెల్యేలకు ఇచ్చినారు, రైల్వే ఆఫీసర్కి ఇచ్చినారు. కాబట్టి వాటి అన్నిటి కూడా పూర్తిగా మనం సాధించే రీతిగా మనం అందరం ఐక్య సంఘటనగా ముందుకు పోదాం. ముఖ్యంగా ఈ రైల్వే కాజీపేట రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ మరియు ఏవైతే ప్యాసింజర్ రైలు, ఎక్స్ప్రెస్ రైలు యొక్క ఫ్రీక్వెన్సీ పెంచడం అడిగినాం, విద్యుద్దీకరణ మనం ఎలక్ట్రిఫికేషన్ అడిగినాం, కొత్త రైళ్ళ యొక్క వాటిని ఆల్రెడీ అన్వర్ పటేల్ గారు కొత్త రైల్వే లైన్స్ మనం వేసుకోవాలనుకున్నాం. ఆ కనెక్టివిటీ పెంచుకోవడం, ముఖ్యంగా ఈ రైల్వే లైన్ అనేది రహదారులు అనేది ఓ గ్రామం ప్రజలను కనెక్ట్ చేసేటియే రోడ్వేస్, రైల్వేస్, వాటర్వేస్ అండ్ ఎయిర్వేస్. ఈ కనెక్షన్తోనే మనం మన సమాజానికి కావాల్సిన యొక్క ముందడుగు వేయడం అనేది ఈ కనెక్షనే. కాబట్టి వీటిని బలోపేతం చేసుకోవాలి. వీటిల్లో ఎక్కడ మనం ప్రగతి చెందిందంటే కూడా ఎక్కడైతే రైల్వే లైన్ వచ్చిందో అంటేనే అక్కడనే మనకు పెద్ద ప్రగతి చెందింది. కాబట్టి రైల్వే లైన్ తెలంగాణ ప్రాంతం మాత్రం పూర్తిగా వివక్షకు గురైంది. కాబట్టి ఇప్పుడు దీనికి పెద్దపీటేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యమ నాయకులు ఉన్నారు కాబట్టి ప్రసన్న సుట్టోలు రైల్వే పైన పెద్ద ఎత్తున దృష్టి పెట్టి, అంటే మనము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి పోతే ఆ రిటైరింగ్ రూమ్లో కూర్చోాలి, రెస్ట్ రూమ్లో కూర్చున్నామంటే కూడా, లీజర్ రూమ్లో కూర్చున్నామంటే కూడా ఇక్కడ కూడా ఆంధ్రాధిపత్యమే ఉంటుంది. ఆ పోలీస్ స్టేషన్లో కూడా కావాల్సిన వాళ్ళదే ఉంటుంది. మరి ఇప్పటికీ మన తెలంగాణ మట్టి బిడ్డలు అలా పనిచేసే వాళ్ళు కానీ రైల్వే డిపార్ట్మెంట్ సంబంధం ఉన్న వాళ్ళు కూడా ఇప్పటికీ ఆంధ్రాధిపత్యంలో ఉండాలని అనేది మాకు పెద్ద ప్రశ్న. కాబట్టి మన దృష్టి అటు సారించి ఒక చిన్న రైల్వే స్టేషన్లోనే కానీ ఏ ఆఫీసులోనే కానీ తెలంగాణ ఉద్యోగులు కలాసి అన్నట్టు కలాసి కాడికి వెళ్ళి కూడా తలెత్తుకొని తిరిగి వాళ్ళకి కావాల్సిన హక్కులను సాధించే రీతిగా మనం ముందుకు పోయలేదు. డైరీ రిలీజ్ అని కాదు. కాబట్టి డైరీలు అంటే 4 సంవత్సరాల ప్రస్తావన ఉద్యమం. కాబట్టి అది చరిత్ర, అది రికార్డుకు ఉన్నది. కన్సిస్టెంట్గా ఎటువంటి సమస్యలున్నా, ఎన్ని ఆటుపోట్లు ఉన్నా సరే ఈ రైల్వే యొక్క ఉద్యోగుల జాక్ మాత్రం నిలదొక్కుని నిలబడి అన్ని సంఘాలతో కలుపుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలో నేను ఉత్తరం చూసిన కదా. ఆయన ఉండేది ఎక్కడనో కానీ ఈ నడిబోటుని ఎప్పట్టుకుంటాడు. ఇవాళ ఇది కూడా ఈడబెట్టాడు. ఆడబెట్టలే, ఆడబెడితే రైల్వేలోకి వెళ్ళి ఇంకుంటుండే. కానీ పట్టణం నడిబోటున పెట్టిండంటే దాంట్లో లాజిక్ ఉంది, దాంట్లో కన్సర్న్ ఉంది. రేపు ఆ ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కారం అంటే ఎన్నో కుటుంబాల సమస్యలే. కాబట్టి వాళ్ళని మన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వాటి మీద దృష్టి సారించాలని, ఈ యొక్క అన్ని సంఘాలు కూడా కలిసి మనం ఐక్యంగా పనిచేద్దామని, ఉన్న డిమాండ్లన్నింటినీ కూడా పూర్తిగా మనం వాటి పట్ల మనం ముందుకు పోదామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఉద్యోగ సంఘానికి మొత్తానికి